ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 27 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఈ శ్మశానాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. అందువలన ఈ పాత ప్రపంచం శ్మశానంపై మీకు సంపూర్ణ వైరాగ్యం ఉండాలి. ప్రశ్న: అనంతమైన తమ తండ్రి ఆత్మీక పిల్లలైన మీకు అద్భుతమైన సేవకుడు ఎలా? జవాబు: బాబా అంటున్నారు, పిల్లలు, నేను మీకు చాకలిని. నేను పిల్లలైన మీ వస్త్రాలనే కాక ప్రపంచంలోని మురికి పట్టిన చీచీ వస్త్రాలన్నింటినీ సెకండ్లో శుభ్రం చేసేస్తాను. ఆత్మ అనే వస్త్రం శుద్ధంగా అయినందున శరీరం కూడా శుద్ధమైందే లభిస్తుంది. మన్మనా భవ అనే మంత్రం ద్వారా అందరినీ ఒక్క సెకండ్లో శుభ్రం చేసే అద్భుతమైన సేవకుడును. ఓం శాంతి. ఓం శాంతి అర్థంను పిల్లలకు తండ్రి తెలిపించారు. నేను ఆత్మను, నా స్వధర్మం శాంతి. శాంతిధామానికి వెళ్ళేందుకు ఏ పురుషార్థం చేయనవసరం లేదు. ఆత్మ స్వయంగా శాంతి స్వరూపం, శాంతిధామ నివాసి. కొంత సమయం శాంతిగా ఉండగలదు. నేను కర్మేంద్రియాల బరువుతో అలసిపోయాను. నా స్వధర్మంలో స్థితమవుతాను, శరీరం నుండి వేరైపోతాను అని ఆత్మ అంటుంది. కానీ కర్మలేమో చేసే తీరాలి. శాంతిగా ఎంతసేపు కూర్చుని ఉంటారు? నేను శాంతి దేశ నివాసిని అని ఆత్మ అంటుంది. ఈ శరీరంలోకి వచ్చినందున టాకీగా అయ్యాను. నేను అవినాశి ఆత్మను. నా శరీరం వినాశి. ఆత్మ పావనంగా పతితంగా అవుతుంది. సత్యుగంలో 5 తత్వాలు కూడా సతో ప్రధానంగా ఉంటాయి. ఇక్కడ 5 తత్వాలు తమో ప్రధానంగా ఉన్నాయి. బంగారంలో మలినాలు ఏర్పడినందున బంగారం పతితమైపోతుంది. దాన్ని శుభ్రం చేసేందుకు అగ్నిలో వేస్తారు. ఇక్కడ దీని పేరే యోగాగ్ని. ప్రపంచంలో అనేక ప్రకారాలైన హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తారు. వాటిని యోగాగ్ని అని అనరు. ఇది పాపాలను కాల్చివేసే యోగాగ్ని. దీని ద్వారా పాపాలు కాలిపోతాయి. ఆత్మను పతితం నుండి పావనంగా చేయువారు పరమాత్మ. ఓ పతిత పావన రండి అని వారిని పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారం అందరూ పతిత తమో ప్రధానంగా అయ్యే తీరాలి. ఇది ఒక వృక్షం. దీని బీజరూపం పైన ఉంది. తండ్రిని పిలిచినప్పుడు బుద్ధి పైకి పోతుంది. ఎవరి వల్ల మీరు వారసత్వం తీసుకుంటున్నారో వారిప్పుడు క్రిందకు వచ్చి ఉన్నారు. శివబాబా రావాల్సి వచ్చింది అని అంటున్నారు. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం, అనేక వెరైటీ ధర్మాల వృక్షం. ఇప్పుడు ఇది తమో ప్రధానంగా పతితంగా ఉంది. శిథిలావస్థను చేరుకుంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సత్యుగంలో దేవతలు, కలియుగంలో అసురులు ఉంటారు. కనుక దేవతలకు అసురులకు యుద్ధం జరగలేదు. మీరు ఈ అసురి పంచ వికారాలపై యోగ బలం ద్వారా విజయం పొందుతారు. అంతేకాని హింసయుక్త యుద్ధం మాటే లేదు. మీరు ఏ విధమైన హింస చేయరు. ఎప్పుడూ ఎవరిపై చేయి కూడా చేసుకోరు. మీరు డబల్ అహింసకులు. కామఖడ్గంను ఉపయోగించటం అన్నిటికంటే పెద్ద పాపం. తండ్రి అంటున్నారు, ఈ కామఖడ్గం ఆది మధ్య అంతముల దుఃఖంనిచ్చేది. వికారాలకు వశమవరాదు. దేవతల ముందు వారిని మీరు సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు. నేను పతితమయ్యానని ఆత్మ అంటుంది. అందుకే ఓ పతిత పావన రండి అని పిలుస్తుంది. పావనంగా ఉన్నప్పుడు ఎవరిని పిలవరు. దాన్ని స్వర్గమని అంటారు. ఇక్కడ సాధువులు, సత్పురుషులు మొదలైన వారు ఓ పతిత పావన, సీతారామ అని రకరకాల శబ్దాలు చేస్తూ పాడతారు. తండ్రి అంటున్నారు, ఈ సమయంలో ప్రపంచమంతా పతితమై ఉంది. ఇందులో కూడా ఎవరి దోషము లేదు. ఇది తయారైన డ్రామా. నేను వచ్చినంత వరకు వీరు తమ పాత్ర ఇలా చేసే తీరాలి. జ్ఞానము, భక్తి, ఆ తర్వాత వైరాగ్యము. పాత ప్రపంచంపై వైరాగ్యము. ఇది అనంతమైన వైరాగ్యం. వారిది హద్దు వైరాగ్యం. ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుందని మీకు తెలుసు. కొత్త ఇల్లు కట్టుకుంటే పాత ఇంటిపై వైరాగ్యం వస్తుంది కదా.
అనంతమైన తండ్రి అంటున్నారు, ఇప్పుడు మీకు స్వర్గం అనే ఇల్లు తయారు చేయించి ఇస్తాను. ఇప్పుడు ఇది నరకం. స్వర్గం అంటే నూతన ప్రపంచం, ఈ పాత ప్రపంచమే నరకం. ఇప్పుడు పాత ప్రపంచంలో ఉంటూ మనం నూతన ప్రపంచాన్ని తయారు చేస్తున్నాము. పాత శ్మశానంపై మనం స్వర్గాన్ని నిర్మిస్తాము. స్వర్గం యమునా నది తీరంలోనే ఉంటుంది. ఇక్కడ భవనాలు తయారవుతాయి. ఇదే ఢిల్లీ, ఇదే యమునా నది మొదలైనవన్నీ ఇవే ఉంటాయి. వారు చూపించే పాండవుల కోట మొదలైనవన్నీ కట్టుకథలు. డ్రామా ప్లాన్ అనుసారం మళ్ళీ ఇవి తప్పకుండా తయారవుతాయి. యజ్ఞం, జపతపాదులు మీరు ఎలా చేస్తూ వచ్చారో వాటిని మళ్ళీ చేస్తారు. మొదట మీరు శివుని భక్తి చేస్తారు. ఫస్ట్ క్లాస్ మందిరాలు నిర్మిస్తారు. దానిని వ్యభిచారి భక్తి అని అంటారు. ఇప్పుడు మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఇది అవ్యభిచారి జ్ఞానం. ఒక్క శివబాబా ద్వారా మాత్రమే మీరు జ్ఞానం వింటున్నారు. ఎప్పుడైతే మీరు మొట్టమొదట వీరి భక్తిని ప్రారంభించారో అప్పుడు ఏ ధర్మము ఉండదు, మీరు మాత్రమే ఉంటారు. మీరు చాలా సుఖంగా ఉంటారు. దేవతా ధర్మం చాలా సుఖంనిచ్చేది. పేరు వింటేనే నోరు తీయగా అవుతుంది. కావున మీరు ఒక్క తండ్రి ద్వారా మాత్రమే జ్ఞానం వింటారు. తండ్రి అంటున్నారు, ఏ ఇతరుల నుండి వినకండి. ఇది మీ అవ్యభిచారి జ్ఞానం. మీరు అనంతమైన తండ్రి వారిగా అయ్యారు. తండ్రి ద్వారానే వారసత్వం నెంబర్వార్ పురుషార్థానుసారం లభిస్తుంది. తండ్రి కూడా కొంత సమయం కొరకు సాకారంలోకి వచ్చారు. వారు అంటున్నారు, పిల్లలైన మీకు జ్ఞానం ఇవ్వవలసింది నేనే. నాకు సొంత శరీరం లేదు, నేను ఇతనిలో ప్రవేశిస్తాను. శివ జయంతి నుండి వెంటనే గీతా జయంతి జరుగుతుంది. వారి ద్వారానే జ్ఞానం ప్రారంభమవుతుంది. ఈ ఆత్మిక విద్యను మీకు సుప్రీం ఆత్మనే ఇస్తున్నారు. నీటి విషయం కాదు, నీటిని జ్ఞానమని అనరు. పతితులను పావనంగా చేసేది జ్ఞానం. నీటి ద్వారా పావనంగా అవ్వలేరు. నదులైతే ప్రపంచమంతటా ఉన్నాయి. జ్ఞానసాగర్లు వచ్చి ఇతనిలో ప్రవేశించి జ్ఞానం వినిపిస్తారు. ఇక్కడ ఎవరైనా మరణించినప్పుడు వారి నోటిలో గంగాజలం వేస్తారు. ఆ జలం పతితుల నుండి పావనంగా చేస్తుందని భావిస్తారు. అందువలన స్వర్గానికి వెళ్తారని అనుకుంటారు. ఇక్కడ కూడా గోముఖానికి వెళ్తారు. వాస్తవానికి చైతన్యమైన గోముఖులు మీరే. మీ నోటి నుండి జ్ఞానామృతం వెలువడుతుంది. గోవు నుండి పాలు లభిస్తాయి, నీరు లభించదు. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. డ్రామాలో ఒక్కసారి జరిగింది మళ్ళీ అదే విధంగా 5000 సంవత్సరాల తర్వాత ఉన్నది ఉన్నట్లుగా జరుగుతుందని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వారు సర్వుల సద్గతి దాత. ఇప్పుడు అందరూ దుర్గతిలో పడి ఉన్నారు. రావణుణ్ణి ఎందుకు కాలుస్తారో మీకు ఇంతకు ముందు తెలియదు. బేహద్దు దసరా జరుగుతుందని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. సృష్టి అంతటిపై రావణ రాజ్యం ఉంది కదా. ఈ మొత్తం భూభాగమంతా లంకయే. రావణుడు హద్దులో ఉండడు. రావణ రాజ్యం మొత్తం సృష్టిపై ఉంది. భక్తి కూడా అర్ధకల్పం నడుస్తుంది. మొదట అవ్యభిచారి భక్తి, తర్వాత వ్యభిచారి భక్తి ప్రారంభమవుతుంది. దసరా, రక్షాబంధనం ఇప్పటి పండుగలే. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. ఇప్పుడు కృష్ణపురం స్థాపన అవుతుంది. ఇప్పుడు కంసపురంలో ఉన్నారు. రేపు కృష్ణపురిలో ఉంటారు. కృష్ణుడు ఇక్కడ ఉండడు. కృష్ణుడు సత్యుగంలో జన్మిస్తారు. అతను మొదటి రాకుమారుడు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్తాడు. పెద్దవాడైన పిదప సింహాసనానికి అధికారిగా అవుతాడు. ఈ రాసలీలల మొదలైనవి బహుశా పరస్పరం ఖుషీగా గడిపే విషయాలు కావచ్చు. అంతేకాని కృష్ణుడు కూర్చుని ఎవరికైనా జ్ఞానం ఎలా ఇవ్వగలడు? మహిమంతా ఒక్క శివబాబాదే. వారు పతితులను పావనంగా చేస్తారు. మీరు ఎవరైనా పెద్ద ఆఫీసర్లకు ఈ విషయాలు వినిపిస్తే మీరు చెప్పేది రైటేనని అంటారు. కానీ వారు ఇతరులకు వినిపించరు. వారి మాటలు ఎవరు వినరు. బీకేల్గా అవుతూనే ఇతరులంతా వీరికి జాదూ తగులుకుందని అంటారు. బీకే పేరు వింటూనే వారి మతి పోతుంది. మీరు గారడి చేస్తారని భావిస్తారు.
ఎవరికైనా కొద్దిగా జ్ఞానం ఇస్తూనే ఈ బీకేలు గారడి చేస్తారని అంటారు. అంటే జాదూ చేస్తారని అర్థం. వీరు తమ దాదాను తప్ప ఎవ్వరినీ అంగీకరించరు, భక్తి చేయరు అని అంటారు. కానీ బాబా అంటున్నారు, భక్తి చేయవద్దని ఎవరికి చెప్పకండి, దానంతటికి అదే వదిలిపోతుంది. మీరు భక్తిని వదిలేస్తారు, వికారాలను వదిలేస్తారు. దీనిపైననే హంగామా జరుగుతుంది. బాబా అంటున్నారు, నేను రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాను. అందులో అసురీ సాంప్రదాయ విఘ్నాలు ఏర్పడతాయి. ఇది శివబాబా గారి అనంతమైన యజ్ఞం. ఈ యజ్ఞం ద్వారా మనుషులు దేవతలుగా అవుతారు. జ్ఞానయజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుందనే గాయనం కూడా ఉంది. పాత ప్రపంచం వినాశనమైనప్పుడే మీరు నూతన ప్రపంచంలో రాజ్యం చేస్తారు. మనుషులు మనం శాంతిని కోరుతూ ఉంటే ఈ బీకేలు వినాశనం జరుగుతుందని అంటారు. బాబా అంటున్నారు, ఈ పాత ప్రపంచమంతా ఈ జ్ఞానయజ్ఞంలో స్వాహ అయిపోతుంది. ఈ పాత ప్రపంచానికి అగ్ని తగులుకుంటుంది. ప్రాకృతిక ఆపదలు కూడా వస్తాయి. వినాశనం జరిగే తీరాలి. ఆవాల వలె మనుషులు నలిగి సమాప్తమైపోతారు. ఆత్మలు మాత్రమే మిగులుతాయి. ఆత్మ అవినాశి అని అందరికీ తెలుసు. ఇప్పుడు హోలిక జరుగుతుంది, అంటే కాలిపోవటం జరుగుతుంది. అందులో అన్ని శరీరాలు సమాప్తమైపోతాయి. ఆత్మలు పవిత్రంగా అయి వెళ్ళిపోతాయి. అగ్నిలో వస్తువులు శుద్ధమవుతాయి కదా. యజ్ఞం కూడా శుద్ధి కొరికే చేస్తారు. అవన్నీ శారీరక సంబంధాల విషయాలు. ఇప్పుడు ప్రపంచమంతా స్వాహ అవుతుంది. వినాశనానికి ముందే స్థాపన తప్పకుండా జరగాలి. ఎవరికైనా తెలుపుతున్నప్పుడు మొదట స్థాపన, తర్వాత వినాశనం అని చెప్పండి. బ్రహ్మ ద్వారా స్థాపన అని ప్రసిద్ధి అయింది కదా. ఆదిదేవి ఆదిదేవుడు ప్రసిద్ధి చెందారు కదా. జగదాంబ మందిరాలు కూడా లక్షల సంఖ్యలో ఉన్నాయి. లెక్కలేనన్ని ఉత్సవాలు జరుగుతాయి. మీరు జగదాంబ పిల్లలు. ఆమె ఇప్పుడు జ్ఞానేశ్వరి, తర్వాత ఆమె రాజరాజేశ్వరిగా అవుతుంది. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. తర్వాత భక్తి మార్గంలో లక్ష్మీదేవిని దీపావళి పండుగ సమయంలో వినాశీ ధనాన్ని అడుగుతారు. ఇక్కడైతే అన్నీ లభిస్తాయి. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ. మన ఆయువు 150 సంవత్సరాలు ఉంటుందని మీకు తెలుసు. తండ్రి అంటున్నారు, ఎంత యోగం చేస్తారో అంత ఆయువు వృద్ధి అవుతుంది. మీరు ఈశ్వరునితో యోగం చేసి యోగేశ్వరులుగా అవుతారు. మనుషులు భోగేశ్వరులుగా ఉన్నారు. వికారుల మలిన బట్టలను శుభ్రం చేస్తారు అని కూడా అంటారు. తండ్రి అంటున్నారు, నన్ను చాకలి అని కూడా అంటారు. నేను వచ్చి ఆత్మలందరినీ శుభ్రం చేస్తాను. అప్పుడు శరీరం కూడా కొత్తదిగా శుభ్రమైనదిగా లభిస్తుంది. తండ్రి అంటున్నారు, నేను ఒక్క సెకండ్లో ప్రపంచంలో అందరి దుస్తులను శుద్ధి చేస్తాను. కేవలం మన్మనాభవగా అయినందున ఆత్మ శరీరం రెండు పవిత్రమైపోతాయి. ఇది చూ మంత్రం కదా. సెకండ్లో జీవన్ముక్తి. ఎంత సులభమైన ఉపాయం. తండ్రిని స్మృతి చేస్తే పావనంగా అవుతారు. నడుస్తూ తిరుగుతూ కేవలం తండ్రిని స్మృతి చేయండి. ఇక నేను మీకు ఏ ఇతర కష్టమూ ఇవ్వను. కేవలం స్మృతి చేస్తూ ఉండండి. అప్పుడు ఒక్కొక్క సెకండ్లో మీ కలలు ఉన్నతమవుతాయి. తండ్రి అంటున్నారు, పిల్లలైన మీకు నేను సేవకుడినై వచ్చాను. మీరు ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనం చేయండి అని పిలిచారు. అలాగే వస్తున్నా పిల్లలు అని నేను వచ్చేసాను అనగా మీకు సేవకుడినైనట్లే కదా. మీరు పతితమైనప్పుడు మాత్రమే తీవ్రంగా జోరుగా అరుస్తూ పిలుస్తారు. ఇప్పుడు నేను వచ్చాను. కల్పకల్పం వచ్చి పిల్లలైన మీకు ఈ మంత్రంను ఇస్తాను. నన్ను స్మృతి చేస్తే మీరు పావనమైపోతారు. మన్మనాభవకు అర్థం కూడా ఉంది. మన్మనాభవ, మధ్యాజీ భవ అనగా తండ్రిని స్మృతి చేస్తే విష్ణుపురానికి యజమానులుగా అవుతారు. మీరు ఇక్కడకు వచ్చిందే విష్ణుపురి రాజ్యాన్ని తీసుకునేందుకు. రావణపురం తర్వాత విష్ణుపురం, కంసపురం తర్వాత కృష్ణపురం వస్తుంది. ఎంతో సులభంగా అర్థం చేయించబడుతూ ఉంది. తండ్రి అంటున్నారు, ఈ పాత ప్రపంచంపై మమకారం వదిలేయండి.
ఇప్పుడు మనం 84 జన్మలు పూర్తి చేశాము. మనము ఈ పాత శరీరాన్ని వదిలి నూతన ప్రపంచంలోకి వెళ్ళిపోతాము. స్మృతి ద్వారానే మన పాపాలు తొలగిపోతాయి. ధైర్యం చేయాలి. వారు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. బ్రహ్మంలో లీనమవుతామని భావిస్తారు. కానీ బ్రహ్మతత్వం అంటే నివసించు స్థానం. వారు తపస్సులో కూర్చుంటారు. మేము బ్రహ్మంలో లీనమైపోతాము అనే సంకల్పంతో కూర్చుంటారు. కానీ వాపస్ ఎవ్వరూ పోలేరు. బ్రహ్మతత్వంతో యోగం చేసినందున పావనంగా అవ్వలేరు. అక్కడకు ఒక్కరు కూడా వెళ్ళలేరు. పునర్జన్మలు తప్పకుండా తీసుకోవాల్సిందే. తండ్రి వచ్చి సత్యాన్ని తెలుపుతున్నారు. సత్యమైన ఖడ్గంను సత్యమైన బాబాయే స్థాపన చేస్తారు. రావణుడు వచ్చి అసత్య ఖండంను తయారు చేస్తాడు. ఇప్పుడిది సంగం యుగం. ఇందులో మీరు అత్యంత శ్రేష్టంగా అవుతారు. అందువలన దీన్ని పురుషోత్తమ యుగము అని అంటారు. మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతారు. ఇది అనంతమైన విషయము. ఉత్తమో ఉత్తమ మనుషులు అనగా దేవతలు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగం యుగంలో కూర్చుని ఉన్నారు. మిమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేయవారు ఉన్నతమైన తండ్రి. వారు మీకు ఉన్నతమైన స్వర్గ వారసత్వంను ఇస్తారు. అటువంటి వారిని ఎందుకు మర్చిపోతారు? తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేయండి. పిల్లలు అంటారు, బాబా మేము మర్చిపోకుండా ఉండేందుకు మాపై దయ చూపండి. ఇది ఎలా సాధ్యం? తండ్రి ఆదేశాన్ని పాలన చేయాలి కదా. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. సలహా ప్రకారం నడవాలి కదా. ఇంతకంటే నేను ఏమి ఆశీర్వాదాలు ఇవ్వాలి? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ఇచ్చే ప్రతి ఆదేశాన్ని అనుసరిస్తూ స్వయాన్ని గవ్వ నుండి వజ్ర సమానంగా చేసుకోవాలి. ఒక్క తండ్రి స్మృతిలో ఉండి మీ వస్త్రాలను స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళాలి. అందువలన ఈ పాత ఇంటిపై అనంతమైన వైరాగ్యం ఉండాలి. ఈ పాత శ్మశానంపై మేము స్వర్గంను తయారు చేస్తామని నష ఉండాలి. ఈరోజు వరదానము. దయా దృష్టి ద్వారా దృఢ దృష్టిని సమాప్తం చేసే నాలెడ్జ్ఫుల్ భవ. ఏ పిల్లలైతే ఒకరి సంస్కారాలను మరొకరు తెలుసుకొని సంస్కార పరివర్తన యొక్క లగ్నంలో ఉంటారో, ఎప్పుడూ కూడా వీరు అటువంటి వారే అని అనుకోరో, వారే నాలెడ్జ్ఫుల్ అని అంటారు. వారు స్వయాన్ని చూసుకుంటారు, నిర్విఘ్నంగా ఉంటారు. వారి సంస్కారం తండ్రి సమానం దయాహృదయం గలదిగా ఉంటుంది. దయాదృష్టి దృఢ దృష్టిని సమాప్తం చేసేస్తుంది. ఇటువంటి దయాహృదయం గల పిల్లలు ఎప్పుడు పరస్పరంలో గొడవ పడరు. వారు సుపుత్రులుగా రుజువునిస్తారు. స్లోగన్: సదా పరమాత్మ చింతన చేసేవారే చింతలేని చక్రవర్తులు. వారికి ఏ విధమైన చింత ఉండదు. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి. స్వావున్నతి మరియు సేవ యొక్క ఉన్నతి రెండిట్లో ఒకరు చెప్పిన దాన్ని రెండో వారు సరే అని అంగీకరించాలి. ఇలా సదా ఏకత మరియు దృఢత ద్వారా ముందుకు వెళ్తూ ఉండండి. ఎలాగైతే దాదీల ఏకత మరియు సంఘటన పక్కాగా ఉందో, అలా రత్నాలైన మీ సంఘటన కూడా పక్కాగా ఉండాలి. అచ్చా, ఓం శాంతి.